పాస్టర్లకు గౌరవ వేతన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 7 నెలలకు సంబంధించి ఒకేసారి 30 కోట్లు విడుదల చేసింది. ఒక్కో పాస్టర్ బ్యాంకు ఖాతాలో నెలకు 5,000 చొప్పున 35,000 రూపాయలు జమ అయ్యాయి. ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పడంతో నగర పాస్టర్ల ఫెలోషిప్ సభ్యులు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ప్రతినిధిగా ఆయనకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జాన్ రత్నం, చింతా పిలిప్, వనమాడి సుందర్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. కాదు మరి చర్చిలకి స్థలాలు ఎవరికైతే స్థలం లేదో స్థలం, అలాగే చర్చిలకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఫండ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇంకా ఎక్కడైతే కాకినాడ సిటీలో ఎవరికైతే శ్మశాన వాటికలు కరువై ఉన్నాయో శ్మశాన వాటికలు ఇవ్వకుండా ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్నారు పాస్టర్లు, మరి వారందరూ కూడా ఇప్పిస్తానని చెప్పారు. గత ప్రభుత్వం జగన్ గారు క్రైస్తవుల పక్షాన, పాస్టర్ల పక్షాన ఏమీ కూడా ఇవ్వడం జరగలేదు. మరి చాలా చింతించాం. 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డా మరి క్రైస్తవులకు వచ్చేది కూడా రానివ్వకుండా చేసింది ఈ జగన్ ప్రభుత్వం. అదేవిధంగా 2014 నుండి 19 వరకు కూడా మరి మా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న కాలంలో మరి క్రైస్తవుల పక్షాన క్రైస్తవులందరికీ కూడా అందరికీ కూడా చర్చిలకి కట్టుకోవడానికి ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ క్రైస్తవుల యొక్క పాస్టర్ గారు మేమందరమే కూడా మరి సీఎం అయినటువంటి మా చంద్రబాబు నాయుడు గారి పక్షమున మేము ఉండి ఎలక్షన్లో కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. ఈరోజు కూడా మరి అందరిలో కూడా ఆనందాలని పంపించారు. ఈరోజు శుభ శుక్రవారము శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ మా సీఎం గారికి, మా ఎమ్మెల్యే గారి కొండబాబు గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. మాటను నెరవేర్చే రీతిలో ఒక సంతోషకరమైన రీతిలో ఈ పాస్టర్ గారిని ప్రేమించి ప్రతి నెల కూడా గౌరవ వేతనాన్ని ఎలాగైతే అందిస్తామని చెప్పేస్తున్నారో ఆ మాట ప్రకారంగానే మరి 7 నెలలది అమౌంట్ అంతా కూడా కలిపి రాత్రికాల సమయం దైవ సేవకులకి ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది. ఈ శుభ సంతోషంలో మా యొక్క లోకల్ నాయకులు మరి కొండబాబు గారు ఎమ్మెల్యే గారిని మేము కలిసి వారికి విషెస్ తెలియజేసి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే మరి గత ప్రభుత్వంలో మట్టుకు మాత్రము వారు లాస్ట్ 2 ఇయర్స్లో మట్టుకు మాత్రమే అందినట్లుగా మాకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా మొదటి సంవత్సరంలోనే ఒక్క నెల కూడా తక్కువ కాకుండా వారు ఇస్తానన్న మాట ప్రకారంగా వాళ్ళు ఆ అమౌంట్ని అందజేయడం జరిగింది. ఈ సంతోషంలో పాస్టర్ గారందరం కూడా మరి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగనే మరి దైవ సేవకులకు ఇంకా ఉన్నటువంటి అవసరతల విషయంలో కానీ బడుగు వర్గాల్లో ఉన్నటువంటి సేవకులందరినీ కూడా గుర్తించి వారు రాబోతున్న దినాల్లో మరింత మంచి కార్యాలు చేపట్టి మా అందరికీ సహకారంగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా నాయకుల కొరకు అలాగే లోకల్గా ఉన్నటువంటి కొండబాబు నాయకుల గారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ యొక్క మాటలను ఈ శుభ సంతోషంలో తెలియజేస్తాం.